మార్నింగ్ గాయస్, జస్ట్ చెక్అవుట్ చేసేసాము. వ్యాన్ వచ్చేసింది అన్నారు, ఐ మీన్ బోట్కి పాపికొండలు వెళ్ళడానికి. సో స్టార్ట్ అవుతున్నాం. జస్ట్ నా న్యూ హెయిర్ స్టైల్ గాయస్. సో రూమ్ నుండి వెకేట్ చేయగానే బ్యాగ్స్ అన్నీ ఒక లాకర్ దగ్గర పెట్టేశాము. అది టెంపుల్ దగ్గరే ఉంది. సో 30 రూపీస్ ఛార్జ్ చేశారు పర్ హెడ్. ఈవినింగ్ మేము వచ్చే వరకు బ్యాగ్స్ అన్నీ అక్కడే పెట్టాము గైస్. మార్నింగ్ అయితే భద్రాచలంలో సూపర్ అంటే సూపర్ ఉంది వ్యూ అంతా. మధ్యలోనే ఇంకా టూరిజం వాళ్ళు కాల్ చేశారు, ఫాస్ట్ వచ్చేసేయండి, 8:30 అలా అయింది అన్నారు. సో మేము టిఫిన్ చేయకుండా ఏం తినకుండా అలానే వెళ్ళిపోయాము. వ్యాన్స్ అన్నీ ఇలా ఉంటాయి గైస్, సేమ్ అక్కడ ఎలా ఉన్నాయి సేమ్ అలానే ఉంటాయి. చేసి స్టార్ట్ అయ్యాం పాపికొండలకి. హాయ్. సో భద్రాచలం నుండి పాపికొండలు వెళ్ళడానికి మధ్యలో ఒక 2 hours జర్నీ పడుతుంది. అండ్ మేమైతే 8:30 అలా స్టార్ట్ అయ్యాం గైస్. అక్కడికి వెళ్ళేసరికి 11:30 అలా అయింది. మధ్యలో ఒక ఫారెస్ట్ ఏరియా వస్తుంది గైస్ ఇక్కడ ఇలా. సో అక్కడ 20 రూపీస్ అలా తీసుకున్నారు అందరి దగ్గర. అండ్ వెళ్ళేటప్పుడు మాత్రం ఆధార్ కార్డ్ అయితే అసలు మిస్ అవ్వద్దు, ఎందుకంటే అక్కడ ఆధార్ కార్డ్ జిరాక్స్ అయితే కంపల్సరీ వాళ్ళు తీసుకుంటారు. వెళ్ళే దారిలో ఇలా హిల్స్ ఒకటి వస్తుంది గాయస్, అక్కడైతే కొన్ని ఫ్యామిలీస్ ఉన్నాయంట. బట్ వాళ్ళకి నాకు ఇప్పటికీ అర్థం కాలేదు వాళ్ళకి ఇంటర్నెట్ ఎలా వస్తుందో. మాకైతే మధ్యలోనే ఇంటర్నెట్ ఆగిపోయింది మొత్తము. ఫైనల్లీ పాపికొండలు బోర్డు దగ్గరికి రీచ్ అయ్యాం. జస్ట్ దిగాము. మొత్తం పార్కింగ్ ఏరియా. బాగుందిరా. ట్యాక్స్ ఇచ్చారు గాయస్. సో అక్కడ ఎన్ని బోట్స్ అయితే ఉన్నాయో అన్ని బోట్స్ వాళ్ళకి సపరేట్ ట్యాక్స్ ఇస్తారు. ట్యాక్స్ తీసుకొని మేము టిఫిన్ చేయడానికి వెళ్ళాము. టిఫిన్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఇడ్లీ అలా పెట్టారు గైస్ మాకైతే. నెక్స్ట్ అనౌన్స్ చేస్తూ ఉంటారు బోట్స్ వాళ్ళని. సో మాది అక్కడ సెకండ్ బోట్ అనమాట. ఇంకా డైరెక్ట్ వెళ్ళాం బోట్ దగ్గరికి. సో బోట్ ఎక్కేటప్పుడు మాత్రం జాగ్రత్తగా కేర్ఫుల్గా ఎక్కండి. అఫ్కోర్స్ పట్టుకోవడానికి ఉంటుంది, కానీ ఎక్కేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఎక్కండి, కదులుతూ ఉంటుంది కదా బోట్. సో అందుకు మేమైతే ఫైనల్గా వెళ్ళి మా ప్లేస్లో మేము కూర్చున్నాం గైస్. అంతలోపు అయితే బోట్ స్టార్ట్ అయింది పక్కన వాళ్ళది. అక్కడ వాటర్ ఎఫెక్ట్ వల్ల అనుకుంటా పక్కన బోట్ స్టార్ట్ అవుతున్నా మాకైతే మా బోట్ స్టార్ట్ అయిందేమో అనిపించింది. మేబీ అందరికి అలానే అనిపిస్తుంది అనుకుంటా, నాకైతే సేమ్ అలానే అనిపించింది. ఒక 10 minutes ఆగాక అందరినీ లైవ్ జాకెట్స్ వేసుకోమని చెప్పారు. మేము ఇంకా వేసుకొని ప్రశాంతంగా కూర్చున్నాం. బట్ గాలి ఆడలేదు. అంతలోపు బోట్ స్టార్ట్ అయింది. ఇంకా మా గొడవ కూడా స్టార్ట్ అయింది గైస్. శంభో శంభో శివ మహాదేవా, శివ మహాదేవా, శంభో శంభో శివ మహాదేవా. సో మా బోట్ అయితే పాపికొండలకి స్టార్ట్ అయింది గాయస్. వీడియోనైతే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. బోట్ వాళ్ళైతే అక్కడ ఉండే వాళ్ళకి ఎవరికి బోర్ కొట్టకుండా ఉండేలా కొన్ని ప్లాన్ చేశారు. లైక్ గేమ్స్ కానీ డాన్స్ కానీ ఫన్నీ యాక్టివిటీస్, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ ఎంజాయ్ చేసేలా ప్లాన్ చేశారు. అక్కడ డ్యాన్స్ వేసే వాళ్ళు అయితే వేరే లెవెల్ అంటే వేరే లెవెల్లో డ్యాన్స్ చేశారు గైస్. అక్కడ ఎవరికి బోర్ కొట్టలేదు, అందరు ఫుల్ ఎంజాయ్ చేశారు. అండ్ మేమైతే ఆఫ్టర్నూన్ 12 అలా ఉన్నాం. 12 నుండి ఈవినింగ్ 5 వరకు ఎవరికి బోర్ కొట్టలేదు. సో అంత బాగా ఎంటర్టైన్ చేశారు వాళ్ళైతే. అక్కడ మైక్ పట్టుకొని ఒక అన్న ఉన్నాడు గైస్. ఆ అన్న అయితే ఎవరిని వదిలిపెట్టలేదు. ఈవెన్ పెద్దవాళ్ళని కానీ చిన్నపిల్లలని కానీ అమ్మాయిలని అబ్బాయిని ఎవరిని వదిలిపెట్టలేదు. అందరినీ స్టేజ్ మీదకి రమ్మన్నారు. మేమైతే మమ్మల్ని పిలిచాడు. అఫ్కోర్స్ మేమైతే శారీస్ కట్టుకున్నామన్నా అది ఇది అని రీజన్ చెప్పేసి అక్కడే ఉన్నాము. బట్ దాని మీదకి వెళ్ళాలన్న స్టేజ్ మీదకి ధైర్యం సరిపోదు కదా. కానీ అక్కడైతే అందరు కలిసిపోయి స్టేజ్ మీద డ్యాన్స్ వేస్తూ అంతా కామెడీగా ఉన్నారు.
మధ్యలో అక్కడ కొన్ని విలేజెస్ వచ్చాయి గైస్. అక్కడ కొన్ని ఫ్యామిలీస్ వాళ్ళు ఉంటున్నారంట. ఐ మీన్ చేపలు పట్టుకుంటూ కొన్ని ఇయర్స్ నుండి అక్కడే ఉంటున్నారంట. వాళ్ళకైతే ఒక ఇంటర్నెట్ లేదు, ఒక కరెంట్ సప్లై లేదు. బట్ ఎలా ఉంటున్నారో నాకు ఇప్పటికి అర్థం కావట్లేదు. ఈ మధ్య కొంచెం రీసెంట్గా కరెంట్ సప్లై కానీ, ఇంటర్నెట్ కానీ, పిల్లల్ని దూరంగా చదివించడం కానీ ఈ మధ్య చేస్తున్నారంట అక్కడైతే. అండ్ మధ్యలో ఒక టెంపుల్ ఒకటి ఉందంటే గైస్. సో అక్కడ ఒక 10 to 15 minutes దర్శనం చేసుకొని రమ్మంటారు. మీరు అక్కడ చూస్తున్నారు కదా, బోట్స్ అన్నీ అక్కడ ఆగున్నాయి. సో అక్కడ పైన కొండలా ఉంటుంది, పైకి వెళ్ళి దర్శనం చేసుకొని రావాలి అనుకుంటాం. కానీ వాటర్ అంటే భయం లేకుండా ఎవరికి ఉంటుంది గైస్, మీరు చెప్పండి. నాకైతే వాటర్ అంటే మామూలు భయం కాదు. కాకపోతే ఇష్టం వాటర్ దగ్గరికి వెళ్ళాలన్నా, వాటర్లో ఫొటోస్ కానీ వీడియోస్ కానీ దిగాలంటే ఇష్టము. కానీ వాటర్ అంటే చాలా భయం. ఆఫ్టర్నూన్ లంచ్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. అండ్ డైరెక్ట్ వచ్చేసి తినేసాము. ఫుడ్లో పెట్టిన ఐటమ్స్ గైస్ ఇవన్నీ. ఫుడ్ అయితే చాలా బాగుంది. ఆల్మోస్ట్ ఒక 3 months నుండి వెయిట్ చేస్తున్న లొకేషన్ గైస్ ఇదంతా. ఫైనల్గా పాపికొండలు వచ్చేసాము. ఇదంతా పాపికొండలు. చాలామంది యూట్యూబ్లో వ్లాగ్స్ కానీ వీడియోస్ కానీ పాపికొండల గురించి పెడుతుంటే, పాపికొండలో ఏముంది, వాటర్ ఉంటాయి అంతే కదా అది ఇది అని అనుకున్నాం. బట్ వస్తే కానీ తెలియదు గైస్ పాపికొండలు అంటే ఏంది అని. అక్కడికి వెళ్తే కానీ నిజంగా తెలియదు. అక్కడున్న వెదర్ కానీ వాటర్కి కానీ నిజంగా చెప్తున్నా ఫుల్ అట్రాక్ట్ అయిపోతాం. మేమైతే అక్కడ సూపర్ అంటే సూపర్ ఎంజాయ్ చేసాం. ఆల్మోస్ట్ ఒక ఆఫ్టర్నూన్ 12 నుండి ఈవినింగ్ 5-5:30 వరకు ఎవరో తెలియదు, ఎక్కడి నుండి వస్తారో తెలియదు, వాళ్ళందరితో కలిసిపోయి నవ్వుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఈవినింగ్ 5:30 ఫోన్స్ లేకుండా, మెయిన్లీ ఫోన్స్ లేకుండా అక్కడున్న వాళ్ళతోనే మాట్లాడుకుంటూ ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. లైఫ్లో ఈ మూమెంట్ని అయితే మిస్ అవ్వద్దు ఎవరైనా. పాపికొండలు అదంతా చూసుకొని అరౌండ్ 5-5:30 ఆ టైం కల్లా మళ్ళీ రిటర్న్ వచ్చేసాం గైస్ మేమైతే. బట్ అక్కడైతే ఏదో తెలియని ఫీలింగ్ అనమాట. అరే ఏదో మిస్ అవుతున్నాం ఏదో, ఎందుకంటే ఫోన్స్ ఏం లేవు మాతో, అక్కడున్న వాళ్ళతోనే ఉన్నాం మేము. ఏదో మిస్ అవుతున్న ఫీలింగ్ వస్తుంది పక్కాగా. అది మాత్రం నాకు తెలిసి నేనైతే లైఫ్లో ఈ మూమెంట్ ఎప్పుడు ఫేస్ చేయలేదు. అండ్ అందరికీ ఏదైనా సజెషన్ ఇస్తాను అంటే, మీ ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీ మెంబర్స్తో ఎవరితో అయినా ఒక్కసారి వెళ్ళి విజిట్ చేయండి పాపికొండల్ని. మళ్ళీ నార్మల్ మా ప్లేస్కి వచ్చేసాం. మార్నింగ్ ఎక్కడైతే వాళ్ళు డ్రాప్ చేశారు, పాపికొండల నుండి రిటర్న్ అయిపోయి భద్రాచలంకి వెళ్ళేసరికి 7-7:30 అలా అయింది. సో కౌంటర్లో బ్యాగ్స్ అన్నీ తీసుకొని రూమ్ తీసుకున్నాం గైస్. మళ్ళీ 300 అలా చెప్పారు ఒక 1 hourకి. సో ఫ్రెష్ అయ్యేసి మళ్ళీ మేము రిటర్న్ స్టార్ట్ అయ్యాము. 9:30కి భద్రాచలం నుండి రిటర్న్ అయిపోయాము స్టేషన్కి డైరెక్ట్. సో ఇది గైస్ ఫైనల్గా మొత్తం 2 daysలో భద్రాచలం, పర్ణశాల, నారచీరలు అమ్మవారివి, పాపికొండలు ఎంత కాస్ట్ అయినవి డీటెయిల్స్ అన్నీ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను లాస్ట్ అండ్ ఫైనల్. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు విజిట్ చేయాలనుకున్న వాళ్ళు ఒకసారి చూసి అన్నీ నచ్చితే ఒకసారి విజిట్ చేయండి. సికింద్రాబాద్ నుండి డైలీ నైట్ 11:45 టైంలో ట్రైన్ స్టార్ట్ అవుతుంది భద్రాచలంకి. సో మార్నింగ్ వెళ్ళేసరికి 6-7 అలా అవుతుంది. నెక్స్ట్ ఆటో అవైలబిలిటీ ఉంటాయి గైస్ అక్కడ. సో ఆటో ఒకటి తీసుకొని 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు భద్రాచలంకి. అక్కడికి వెళ్ళాక ఫ్రెష్ అవ్వడానికి రూమ్ తీసుకుంటే పర్ హెడ్ 500 అలా పడుతుంది. నెక్స్ట్ దర్శనం చేసుకొని పర్ణశాల, నారచీరల అమ్మవారివి అక్కడికి వెళ్ళడానికి రిటర్న్కి మొత్తం కలిపి 200 అలా తీసుకుంటారు. వచ్చాక ఆ రోజు నైట్ అంతా రెస్ట్ తీసేసుకొని ఆ నెక్స్ట్ డే మార్నింగ్ పాపికొండలు వెళ్ళడానికి 1250 అలా ఛార్జ్ చేస్తారు పాపికొండలకి.
మొత్తం ఫుడ్ కానీ వాళ్ళు భద్రాచలం రిటర్న్ తీసుకొచ్చే వరకు మొత్తం వాళ్ళే చూసుకుంటారు. అండ్ వచ్చాక ఒక 1 అవర్ ఫ్రెష్ అవ్వడానికి మాత్రం మేము 4 మెంబర్స్కి 300 అలా పడింది. సో ఫ్రెష్ అయ్యేసి 9:30 అలా మళ్ళీ తిని స్టార్ట్ అయ్యాం 9:30కి. సో 10:30కి మళ్ళీ భద్రాచలం నుండి ట్రైన్ ఉంది గైస్ సికింద్రాబాద్కి. ఇది మొత్తం ఓవరాల్.